ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత బీమా తిలోదకాలు ఇచ్చేసి ఇప్పుడు కనీసం ఇన్సూరెన్స్ కూడా ఎక్కడ రాలేదు. ఇంత పెద్ద ఎత్తున నష్టపోతుంటే ఈ జిల్లాలో రైతులకు ఇన్సూరెన్స్ లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఏది కానీ పరిస్థితి అనేది కూడా లేకోకుండా కూడా ఉంది. లాస్ట్ ఇయర్ రాలేదు, ఈ సంవత్సరం కూడా రాలేదు. ఇంత జరుగుతానే ఒక్క రివ్యూ, ఒక్క ప్రజాప్రతినిధి, 3 మంత్రులు ఉన్నారు. నాకు తెలిసేంతవరకు చాలా అరుదు. ఉమ్మడి జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఫైనాన్స్ మినిస్టరు మనవాడే, మన జిల్లా వాడే, బాగా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడే. అలాగే హెల్త్ మినిస్టర్, వెల్ఫేర్ మినిస్టర్, 3 మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. కనీసం రైతాంగం గురించి, ఎందుకంటే ఈ జిల్లాలో రైతాంగమే ఎక్కువ మంది కూడా ఉండేది, కూడా అధిక శాతం కూడా జీవనం అనేది సాగిస్తూ ఉన్నారు. రైతులుగానో, రైతు కూలీలుగానో వ్యవసాయం పైన ఆధారపడినారు. అంత పెద్ద యొక్క శాఖను గురించి ఈ జిల్లాలో సీరియస్గా ఈ 2 సంవత్సరాల్లో కనీసం ఇటువంటి టైంలో అయినా కూడా రివ్యూ చేసిన పాపాన పోలేదు ఈ అనంతపురం జిల్లాలో ఒక్కరు కూడా. ముఖ్యమంత్రి గారు కూడా ఉత్తమ మాటలకు పరిమితమవుతున్నాడు. 3 నెలల కూతురి, 4 నెలల కూతురి ఈరోజు కలెక్టర్లతోనూ ఎస్పీలతో కూడా రివ్యూ చేస్తూ ఉన్నాడు. పత్రికల్లో పెద్దగా రావడానికి, అంటే ఆకర్షించడానికి, చదువుకోవడానికి, ఏమో చేస్తాన్నట్టుగా నటించడానికి మాత్రమే ముఖ్యమంత్రి గారు పరిమితమవుతున్నారు తప్ప గట్టిగా ఏదో కలెక్టర్ల పైన మాట్లాడి ఎప్పుడైనా కానీ లోతుగా కనీసం ఇటువంటి జిల్లాలో, కరువుకు నిలవైన అనంతపురం జిల్లాలో, ఇటువంటి జిల్లాలో పరిస్థితులైనా ఒక్కనాడైనా కూడా రివ్యూ చేసినావా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మేము అడుగుతున్నాం జిల్లా రైతాంగం తరఫున. అటు ఉద్యాన పంటల రైతుల గురించి కానీ, లేకపోతే ఇతర పంటల రైతుల గురించి కానీ మీరు ప్రకటించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎంఎస్పీ రేట్లు వస్తున్నాయా లేదా, మార్కెట్ ఇంటర్వెన్షన్ ఉందా లేదా, ఏం జరుగుతుందని చెప్పేసి ఒక్కనాడైనా నువ్వు చేసేవారు చంద్రబాబు నాయుడు గారు